అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ రుచికి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? రాత్రి నుంచి ఒకటే జోరు వాన ఫ్రెండ్స్. నిన్న కూడా అంతే వర్షం వచ్చింది కదా సన్నగా. ఈ రాత్రి నుంచి అయితే బాగా బ్రహ్మాండంగా వచ్చిన వర్షం, భారీ వర్షాలు అంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే. మరి మీ ఏరియాలో కూడా వర్షాలు ఉంటే కామెంట్ పెట్టండి. మాకైతే బాగున్నాయి వర్షాలు ఇటు సైడ్ అయితే. సో జోరు వర్షం. మా అంతా ఇసుకునే ఇక్కడ ఉన్నదంతా ఇసుకునేయాలి కాబట్టి వర్షం అంత కనబట్టలేదు. అసలు పడ్డ వర్షం అంతా జారిపోయి వెళ్ళిపోతుంది. అది కాకుండా ఇంకుపోతుంది అన్నమాట కిందకి భూమిలోకి. అసలు బురదగా అయితే అసలు లేదు. మేము అక్కడ ఉన్నప్పుడైతే మన వెళ్ళుకున్నప్పుడైతే జోరు వర్షాలు అయితే సరే బురదగా నీళ్ళంతా వరదలా తేలేదు. ఇక్కడ అంతగా తేలట్లేదు. ఇసుక వల్ల కదక్క, ఇసుక వల్ల ఫ్రెండ్స్. నాకు అనిపించింది అబ్బా ఒక ఇంట్లో మొత్తం ఇసుక వేసుకోవాలనిపించింది, అంత బాగుందన్నమాట ఇక్కడ ప్లేస్ అయితే. వాటర్ ట్యాంక్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. వాటర్ అయితే సగమే ఉన్నాయి, సరిపోసమే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్. అదే ఇప్పుడు పట్టట్లేదు నీళ్ళు, మేము సాయంత్రం బట్టి పట్టుకుంటాం. మా తమ్ముడు బేరానికి రాడు ఫ్రెండ్స్. ఇంకా మా అక్కలు అయితే ఇంకా రాలేదు ఊరు నుంచి. నిన్న సాయంత్రం మాట వెళ్ళారుగా, ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చేసరికి నైట్ అయిపోద్ది అనుకుంటే ఇవాళ. మా అక్క ఇంటికాడ ఉంది, మా చెల్లి మా అమ్మ మేము ఇంటికాడ. మా తమ్ముడు అయితే ఇవాళ బేరానికి వెళ్ళాడు. ఈ ఊరే వాన వస్తుంది. ఆయన జల్లు ఇప్పుడు ఆగి మళ్ళీ తగ్గింది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది వర్షం అయితే. పొద్దున అయితే పల్లెని చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము గిల్లు ఉచ్చడం ఇల్లు ఉచ్చడం అన్ని అంతా చూపిస్తాను నేను. మొత్తం చేసుకున్నాం. ఎందుకంటే జోరు వాన వస్తుంది కదా, చూపించడం కుదరలేదు, అందుకని ఆపేసాం. అసలైతే ఇదంతా నేల అంతా తడిచిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే జల్లు పడి ఆగిపోవడం వల్ల కొద్దిగా నేల అయితే ఆరింది. చూడండి అసలు వాతావరణం అయితే సూపర్ ఉంది. ఇప్పుడైతే ఇప్పుడు జల్లు పడుతుంది అక్కో, ఇప్పుడు జల్లు పడుతుంది సన్నగా. ఇలా ఉందన్నమాట ఫ్రెండ్స్ మా దగ్గర అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్ ప్లీజ్. ప్రోత్సహించండి, వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. నేనంతా వాన తడిచినాయి మాట. రాత్రి అంతా వాన కదా, జోరు వర్షం తడిచిపోయినాయి. బయట ఇస్తాం కదా కట్లు అవి మాట. ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా పొద్దున కొద్దిగా జల్లు ఆగితే దెబ్బలు అడుకొచ్చి లోన్ అయితే వేసాడు ఫ్రెండ్స్. ఇవి కట్లు బాగా తడిసిపోయినాయి. ఇవి అంతకుముందు కొన్ని వేసిన కట్లు ఇవ్వండి ఫ్రెండ్స్, అవి పొయ్యిలో పెట్టుకున్నాం అన్నమాట. ఇవ్వండి మా అక్క అయితే పాప కోసం నీళ్ళు కాస్తుంది, వేడి నీళ్ళు. వాన వస్తూనే ఉంది కాకంటే సరే వాన తగ్గకపోద్దాం అని చెప్పని పొయ్యి పెట్టింది. ఇవ్వండి ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళతో గిల్లు రుద్దేసి అనమాట మా పెద్దక్క. ఆ గిన్నె నిన్న మా అన్నయ్య ఇచ్చిన గిన్నె మాట, అది దాని కూడా రుద్దేసి పెట్టేసింది. ఇవ్వండి ఫ్రెండ్స్ చేయగలుగుతుంది అన్నం. ఇదిగోండి అన్నం అయితే వండేసి, ఎందుకంటే మా అక్క వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే సాయంత్రం సరే అని అనుకుంటున్నాం. మేము సాయంత్రం కాలం వస్తారు అనుకుంటున్నాం. మరి టైం అయితే ఇద్దో తెలీదు, నైట్ అయితే అనుకుంటున్నాయి అయితే. ఇదిగోండి కూర ఇదైతే బెండకాయ కూర ఫ్రెండ్స్. పల్లీలు నూరు వేసాం అన్నమాట ఇందులో. ఇదిగోండి కొద్దిగా మన నిన్న పంపించాడుగా, బాగా రుచిందండి. పల్లీలు కొద్దిగా అల్లం ముక్క ఎల్లిపాయలు నూరు వేసామాట ఇందులో. బాగుంది ఫ్రెండ్స్ కూర అయితే. మా అమ్మ చెప్పినట్టు చేసామాట. మా అమ్మ భలే చెప్పింది ఫ్రెండ్స్ కూర గురించి అయితే చక్కగా. నెక్స్ట్ ఇదేమో సద్దన్న ఫ్రెండ్స్, ఇది తిన్నాము. ఇగోండి ఇంత ఉందన్నమాట. ఇక ఫ్రెండ్స్ మా ఇంట్లో వర్షం వస్తే ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇది మాకు గ్యారెంటీ ఉండాలి ఫ్రెండ్స్. ఇగోండి ఇదే మాట చపాతీలు. ఎందుకంటే ఫ్రెండ్స్ వర్షం వస్తే సార్ మా మమ్మీ చపాతీ అంటే చికెన్ కూర చేస్తుంది, కానీ ఈసారి చికెన్ చేయలేదు, బెండకాయ కూర చేసింది అన్నమాట. రైస్లోకి అలాగే చపాతీలోకి. వర్షం పట్టు కావాలమ్మా, ఏం బెండకాయ? ఏయ్ బెండకాయ బ్రెయిన్కి మంచి తిను, లెక్కలు బాగా వస్తాయి. బెండకాయ వేలికి మంచిది కదా, వేళ్ళకి ఎందుకు మంచిది? ఫింగర్స్ కదా ఇంగ్లీష్ లో బెండకాయలు ఏమంటారు? ఫింగర్స్, లేడీ ఫింగర్స్ అంటారు. లేడీ ఫింగర్స్, అందుకే వేళ్ళకి మంచిది. మరి ఆడవాళ్ళు చదువు బాగా వస్తుంది అంటండి. బెండకాయలు తింటే మా పాప మరి వద్దా వద్దా అంటుంది. నువ్వు తిన్నావా బెండకాయలు? నాకు బెండకాయలు ఇష్టం కదా. నాకు అసలు ఇష్టం ఉండదు బెండకాయ. ముక్కలు తిన్నావు బంక సాగుతూ ఉంటుంది. ఇదిగోండి ఎడ్ల బండ్లు అయితే ఇలా బాగా వెళ్తున్నాయండి. ముందు ఆడాడు, ముందు పొద్దున వెళ్ళిపోయినాయి. ఇవి మళ్ళీ వెళ్తున్నాయి. మళ్ళీ ఇంతకుముందు ఒకసారి వెళ్ళినాయండి. మా అక్కని ఇడతి అని జెండాలు అయితే కట్టుకొని వెళ్తున్నారండి. ఇది దేనికి వెళ్తున్నారు నాకు అర్థం కాదు. నేను అనుకున్నాను రేస్ కట్టడం జరుగుతుందేమో అని, కానీ మా అక్కది ఇది సంక్రాంతి కాదు దీపావళి కాదు, ఏం ఫెస్టివల్ ఉందని రేస్ జరిగిద్ది అంది. మరి జెండాలు వేసుకుని వెళ్తున్నారు, మరి ఏదైనా పార్టీకి వెళ్తున్నారేమో అండి.
కానీ భలే ఉన్నాయండి ఇవి గద్దెలు వేసుకుని టకాటకాటగా వెళ్తుంది అసలు ఒక బీభత్సమైన సౌండ్ వినపడుతుంది అసలు ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపించింది ఒకసారిగా పోటీ. ఇదిగోండి ఫ్రెండ్ ఇప్పుడైతే వర్షం అయితే వచ్చేస్తుంది. వర్షం ఇటువైపు అయితే మాత్రం బాగా ఎదురుగాలు అయితే వేస్తుందండి. ఓహో ఫోన్ తడిసిపోయేలాగుంది. గొడుగులు తలకెట్టుకొని మరి వెళ్తున్నారండి బైకుల మీద అయితే. లేదా బట్టల సబ్బు లేదంట. గొడుగు పెట్టుకొని బైక్ మీద వెళ్తున్నారే మరి వెళ్ళరా మరి వాడు జంప్ చేస్తాడు దొరకొచ్చేస్తాడేమో అంటున్నారు. ఇదిగోండి నేను పక్కేసుకున్న మాట నేను పండుకుందామని మా కియంగా చూడండి అట్లా దొలుతున్నాడు నా పక్క మీద. అగో రావు అది నేను వేసుకున్నాను ఆయన పక్క నీకు కావసం కాదు వేసింది ఆడ. ఇగో ఇట్లా చేస్తున్నాడు వీడైతే అసలు మాట వినట్లేదు మా కియంగాడు. వాడు చూడండి అటు ఇటు చూద్దాం ఇచ్చాడే కియంగా సబ్స్క్రైబర్ హాయ్ చెప్పు తాతకి ఎక్కుందిలే అడు పారిపోతాడు మళ్ళీ. కియంగా సబ్స్క్రైబర్ హాయ్ చెప్పవా హాయ్ అని చెప్పు చెప్పువా. అబ్బో మా చింతలు చెప్తుందండి కియంగా తరపున. చూడండి ఎలా చూస్తున్నాడు. మా చెల్లి అయితే ఏదో వంట చేస్తుందంట. సరే కదని వీడియో అయితే నేను చూసేస్తున్నా. పల్లె అయితే ముందు ఏం చేస్తుందంటే ఇవి నిన్న బుట్టలు తీసుకొచ్చారు కదా ఆ బుట్టలు అన్నమాట. ఇవి బుట్టలు అన్నమాట ఒలిచేసాక ఇగో పల్లీలేని ఇక్కడ మా చెల్లి అయితే పల్లీలు ఏం చేస్తుందండి. ఇగోండి వర్షం అయితే తగ్గలేదు అలాగే వస్తుందని చెప్పని మా అక్క ఉతికి బట్టలు అయితే ఇక్కడ ఆరేసిందండి. ఈ బయట అయితే కాసేపు ఆరేసాం కానీ మళ్ళీ వాన జలు వచ్చేసరికి నీళ్ళంతా కారిపోయినాయి బట్టలు. మళ్ళీ వాన జలు వస్తుందని మళ్ళీ ఇక్కడ ఆరేసింది మాట మా అక్క బట్టలు. చూడండి మేము పొయ్యి కాడే మాట ఇలా ఆరేసుకున్నాం ఉన్న ప్లేస్లోనే. ఇగోండి మా పాప అయితే ఇలా ఆట అయితే ఆడేస్తుంది. నెంబర్స్ గీయమ్మ అని చెప్పంటే అలా చేస్తుంది. ఇప్పుడుగా పెన్తో అలా కొట్టు అటు బయటకు అంతే. ఇప్పుడు ఆడుకో రాసుకో ఇప్పుడు నెంబర్స్ రాయమ్మా తల్లి అని చెప్తే అగోండి అలాగైతే దిద్దేస్తుంది అన్నమాట. నేనైతే ఇంగ్లీష్ బుక్ అంటే ఒక బుక్ అయితే ఒక ఆంటీ అయితే అడిగానండి షాప్ కాడ. ఒక ఆంటీ అయితే ఇచ్చేసింది నాకు. ఇదిగోండి ఈ బుక్ మాట. వాళ్ళైతే నేర్చుకుంటుందండి మా పాప. వాళ్ళు ఈ వరకు వచ్చింది మాట అంటే ఫస్ట్ ఈ వరకు అయితే వచ్చింది మా పాప. ఇంకోటి మా పాప రాస్తుంది కాకపోతే తిరగలుగా రాస్తుందండి. ఎంత చెప్పి వినట్లేదు. రాయ్ రాయి. ఇంకోటి మా పాప రాస్తుందంట. మంచిగా రాస్తానమ్మా చూడంటుంది. ఏడిది ముగ్గేస్తున్నావు ఆ రాయి అంటే ఇదండి మా పాప. నేను ఒకటి చేయమండి ఇంకోటి చేస్తుంది. ఈ లోపల మా చెల్లి పల్లెలు అయితే ఏం చేసింది అవి ఎలా వచ్చినాయి చూపించుకోండి. పల్లెలు అయితే ఇలా అయితే ఎగిపోయినాయి తీసుకొచ్చేసింది దూరగా. వీటిని ఇప్పుడైతే పొట్టు అయితే వచ్చేస్తుందండి మా చెల్లి. అంతా పొట్టు తీయాలి కాలిపోతుందంట. అదే కళాయి పెట్టేసి శుభ్రం కడిగేసి దాంట్లో ఆయిల్ పోసేసింది. ఇప్పుడైతే పిండి పోసేస్తుందండి. ఇదిగోండి ఇట్లా అయితే పోయేసింది మా చెల్లి. చూడండి ఇది అప్పం లాగా ఉంది చేసేది పప్పగా బుజ్జ అయితే అట్లా తీస్తుందన్నమాట. ఇలా అయితే పైన నూనె పోసేస్తుంది. కళాయి ఉంది కదా కళాయిలో చేయాల్సింది బుజ్జ. నువ్వు కళాయిలో కూర ఉంది కదా గిన్నెలో తీసి చేయాల్సింది. మా చెల్లి చూడండి కళాయి ఉంచుకొని ఇలాగ దాకలో అయితే పెట్టేసింది. మేమైతే దీన్ని తాక అంటామండి. ఇగోండి దాని అయితే తిప్పేసింది. ఇది ఒక బూట్ టైప్లో వచ్చింది చూడండి. దీని పేరేంటి బుజ్జ? అప్పం. అసలు ఏమేమి కలిపావు? ఇగోండి ఈ గ్లాసులోకి అయితే కలిపేసింది. గోధుమ పిండి పంచదార అంటండి దీంట్లో కలిపి పెట్టింది అన్నమాట. పొద్దున అయితే చపాతీలు ఉంటాం కదా చపాతీలతో పాటు కొద్దిగా మిగిలిచ్చింది అన్నమాట పిండి. చపాతీలతో పాటు కాదు కొద్దిగా గోధుమ పిండి మిగిలిస్తే దాంతో ఇలా చేస్తుంది మా చెల్లి అయితే. పప్పమా అప్పమా? అప్పం. నువ్వు పెట్టుకున్న పేరు అప్పం.
మా చెల్లి వెరైటీ వంటకి అప్పం అని పేరు పెట్టింది అన్నమాట. పొంగడాలు వస్తాయి, పొంగడాలు అంట. కానీ ఇది బియ్యపిండి అయితే పొంగడాలు వస్తాయని బియ్యపిండితో కాదు కాబట్టి పొంగడాలు రావు. ఇంకోండి అప్పం అయితే అయిపోయింది. అప్పని అయితే తీసేస్తుంది మా చెల్లి. నూనె అయితే వంచేస్తుంది అన్నమాట, వడగడుతుంది. ఇప్పుడు ఇంకొకటి వేస్తుందండి అప్పం. ఇలాగైతే వేసింది. అదైతే ఎట్లా ఉంది ఒక అప్పం అయితే ఇందులోకి వచ్చింది. ఇప్పుడైతే ఇది మళ్ళీ అలాగే తిప్పుతుందండి, చూడండి. దీని తర్వాత నేను మళ్ళీ అయిపోయాక అన్నీ చూపిస్తాను ఒకసారి. నేను బాగా తెచ్చేస్తుంది ఈ వీడియో. ఇంకోండి ఇలా అయితే తిప్పేసింది మళ్ళీ దాన్ని. ఇదిగోండి అయిపోయిందండి. ఇప్పుడైతే దాన్ని తీసేస్తుంది. త్వరగా నూనె వాంగొద్దా, అలా అయితే తీసేస్తుందండి. ఏగిందా ఇదే? ఇదిగోండి ఇప్పుడు 2 అయినాయి, ఇంకా పోస్తుంది మా చెల్లి. మొత్తం పూర్తి అయ్యాక చూపిస్తానండి. నేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ సేవను ప్లీజ్ ప్రోత్సహించండి. ఇదిగోండి అక్కడైతే మా చెల్లి అయితే వండుతుంది, ఇక్కడైతే మా పాప తినేస్తుందండి. బాగుందా? కాలుతున్నాయి సార్, నువ్వే తింటున్నావా? సరే ఒకసారి చూపి. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి ఇచ్చింది అనమాట మా అక్క పెద్దమ్మ. ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. అమ్మడు నీ వాళ్ళే కదమ్మా బేరణ కలగకుండా ఆగుతుంది. నువ్వు ఎత్తు ఆకు పెట్టుకుని నేను వస్తా పెద్దమ్మా అని పరిగెడుతున్నావు. ఇలా కూర్చొని ఆడుకుంటూ ఉంటే వెళ్ళిపోయాడు. ఎవరు? పల్లి లాగట్లేదు అక్కడ వాళ్ళు. పుట్టాలమ్మ నామనమ్మ, పుట్టాలమ్మ నామనమ్మ. ఇదిగోండి ఇట్లా అయితే అవుతుందన్నమాట. వేసినల్లా మేము తినేస్తున్నాం. పక్కన పల్లీలు కూడా పెట్టుకుంది మా చెల్లి అయితే. ఇంకోటి కూడా వేస్తుందండి. అందరూ అయిపోయాక లాస్ట్లో తింటారండి వంటలు అయిపోయాక. మా ఇంట్లో వరకు అయితే ఇట్లా అయితే అయిపోద్ది. ఇవి చిన్న చిన్నవే కాదండి కాబట్టి ఇప్పుడు తినేస్తున్నాం మేము. పెద్దదైతే తినలేము కదండి, అంటే పెద్ద వంటగా పెడితే అందుకనమాట. ఇంకోండి అల్లం మిరప అయితే రెడీ అయిపోయింది. పప్పు చెక్క, ఇది పల్లీల చెక్క అని నూనె ముక్కలుగా చూడండి, ముక్కలు అయిపోయింది. పప్పు చెక్క అండి, ఇది బెల్లం పప్పు చెక్క కాదు, పంచదార పప్పు చెక్క. నేను అల్లం మిరప అనుకున్నాను, ఎందుకంటే అల్లం మిరప లాగా ఉంది కాబట్టి అల్లం మిరప అనుకున్నా కదండి. పల్లి చెక్క కాలిపోతుంది, నేను తినలే. మా పాప తినొద్దు అంటుందండి, పల్లెలకు వెళ్ళిపోతుంది. ఇంతకడైతే మా చెల్లి పప్పులు వండింది. ఏం పప్పు? అప్పలండి అట్ల పేరు అయితే. అప్పలు వండి సూపర్ ఉన్నాయి. అయిపోయినాయి, 4 వచ్చినాయి అయిపోయినాయి. ఇప్పుడేమో పప్పు చెక్క చేసింది. నేను పెట్టిన పేరండి, మా చెల్లి పెట్టుకుంది, సూపర్ ఉందండి. ఇంకా మా తమ్ముడు ఇంకా రాలేదు, మా అక్క వాళ్ళు ఇంకా రాలేదండి బేరానికి వెళ్ళి. మా తమ్ముడు వర్షం వస్తున్నా సరే ఎలా అయితే రాలేదండి, డుమ్మా కూడా వస్తాడు అనుకుని రాలేదన్నమాట. ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నాం, వాడు ఎప్పుడు వస్తాడు అని. మా అక్కలు కూడా రాలేదు, వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. ఏ టైం అయిద్దో ఎవరి ముందు వస్తా చూడాలండి ఇవాళ, మా తమ్ముడా మా అక్క వాళ్ళని. వండానం అయితే ఉందండి, ఇంకా ఇంట్లో కూరగాయలు ఏం లేవు కాబట్టి ఏం కర్రీస్ ఏం వండలేరు. మా వాళ్ళు ఏం తీసుకొస్తారు చూడాలి ఇంకా నైట్ అయితే. ఇదిగోండి ముక్క తీసుకొచ్చుకున్నాం. మా పాప ఏమైనా ఉంది కానీ మా అక్క ఇచ్చింది అనమాట. కొద్దిగా వేడిగా ఉందండి, బాగుంది. నావలకు ముందే బాగుందంట నువ్వు బాగున్నా. అసలు అల్లం మిరపలాగా అదే పప్పు చెక్కలాగా వచ్చిందా రాలేదా? దాంట్లో ఇది పంచదార చెక్క, అది బెల్లం కదా. నా స్వీట్ అంతగా ఎక్కువ ఇష్టం లేదండి, కానీ తినేస్తా.